సారీ నాన్న. ఓ వ్యక్తి తన కొత్త కారు తుడుచుకుంటుండగా అతని 5 ఏళ్ల కూతురు అక్కడికి వచ్చింది. చేతికందిన ఓ రాయి తీసుకొని కారుకి ఒకవైపు ఏవో గీతలు గీసింది. కోపం పట్టలేని ఆ పెద్ద మనిషి పరుగున వెళ్లి ఆ చిన్నారి పాపని విసురుగా తోసేశాడు. అంతేకాదు, ఆ తప్పుకి శిక్షగానా అన్నట్లు ఆ పాప చేతివేళ్ల మీద కర్రతో చితక బాదాడు. కాసేపటికి కోపం తగ్గాక ఆ తండ్రి రక్తమొడుతున్న కూతురి చేతులు చూసి ఆమెని తీసుకొని అమాంతం ఆస్పత్రికి పరిగెత్తాడు. అక్కడి వైద్యులు పాప వేళ్లను సరిచేయడానికి చాలా కృషి చేశారు. కానీ తండ్రి కొట్టిన దెబ్బలకి చిన్నారి చేతివేళ్లు ఎంతలా దెబ్బతిన్నాయంటే ఆమె 2 చేతుల వేళ్లని తీసివేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పేశారు. శస్త్రచికిత్స పూర్తయింది. ఆ పాపాయి 2 చేతులకి కట్లు కట్టేశారు. మెలకువ వచ్చాక పాపాయి, నాన్నా, నీ కారు పాడు చేశాను, సారీ నాన్నా అని చెప్పింది తండ్రితో. మళ్ళీ కాసేపటికి తండ్రి వైపు తిరిగి, నా వేళ్లు మళ్ళీ ఎప్పటికి పెరుగుతాయి నాన్నా అని అడిగింది. ఆ ప్రశ్నకు జవాబు లేదు తండ్రి దగ్గర. నోట మాట లేని స్థితిలో తన మీద తనకే అసహ్యం పుడుతుంటే కారు దగ్గరికి వెళ్లి ఎడాపెడా తన్నడం మొదలుపెట్టాడు. కాసేపటికి నిస్పృహతో కారు ముందు కూలబడిపోయాడు. అప్పుడా కన్నీళ్లతో నిండిన కళ్లల్లోంచి చూస్తుంటే మసక మసకగా అక్షరాలు కనిపించాయి. కారు మీద కూతురు గీసిన గీతలు అవేనని అర్థమయ్యేసరికి అవి రాసినందుకే తన చిన్నారిని క్రూరంగా హింసించి శాశ్వతంగా చేతివేళ్లు పోగొట్టానన్న సంగతి మనసుకు తెలిసేసరికి ఆ తండ్రి మనసు చెదిరిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి రాసిందేంటంటే, డాడీ, ఐ లవ్ యూ అని. యాంగర్‌కి, డేంజర్‌కి అంటే కోపానికి, వినాశనానికి ఒక్కక్షరమే తేడా అని మర్చిపోకండి. అందుకే కోపంలో ఏదైనా పని చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. థాంక్ యూ.